కిలోమీటర్ల జ్యోతిర్లింగాల పాదయాత్రలో జగ్గంపేట చేరుకున్న ముఖేష్ స్వామీజీ ఘనంగా స్వాగతం పలికిన వసతి వైద్య పరీక్షలు నిర్వహించిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జ్యోతిర్లింగాల యాత్రలో భాగంగా ఢిల్లీ రాష్ట్రానికి చెందిన ముఖేష్ స్వామీజీ పాదయాత్ర చేసుకుంటూ గంగోత్రిలో మొదలుపెట్టి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రలో ఉన్న జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని జగ్గంపేట మీదుగా వెళ్తూ వారికి మంగళవారం సాయంత్రం జగ్గంపేటలో ఉన్న భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర నిర్వహణ అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరికి ఘన స్వాగతం పలికి మోహన్ కృష్ణ రెసిడెన్సీలో వసతి భోజన సదుపాయం కల్పించారు. బుధవారం ఉదయం టిఫిన్స్ వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉదయం మళ్లీ పాదయాత్రలో ఆటంకాలు రాకూడదని దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేయాలి అని ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందించి యాత్ర దిగ్విజయంగా పూర్తవ్వాలని సోమలమ్మ అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేయించి వారిని సాగనంపడం జరిగింది. ఇలా పాదయాత్రలో ముఖేష్ స్వామీజీ నాగేంద్ర చౌదరిని ఆశీర్వదించి వారు చేస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమం, గో సంరక్షణ కార్యక్రమాలను అభినందించి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పాదయాత్ర 9 నెలల క్రితం మొదలుపెట్టి ఇప్పటి వరకు 7,000 కిలోమీటర్లు ముగిసిందని, ఇంకా 8,000 కిలోమీటర్ల యాత్ర కొనసాగుతుంది అని ముఖేష్ స్వామీజీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముచ్చుపల్లి వీర్రాజు, మణిదీప్ రెడ్డి, సాయి, అప్పలరాజు, ప్రసాద్, మోహన్ సాయి, కృష్ణ, రెసిడెన్సీ స్టాఫ్ పాల్గొన్నారు. పూరి దర్శనం చేసుకుని, పూరి నుంచి కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకుని మళ్ళీ గంగోత్రిలో ఈ యాత్ర ముగుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈయన ఇంచుమించు ఒక 9 నెలలుగా పాదయాత్ర చేసుకుంటూ ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా మన జగ్గంపేట రావడం, మన దగ్గర ఈ రోజు రాత్రి ఆయన స్వామీజీ స్టే చేయడం చాలా ఆనందకరంగా ఉంది. నేను మహాభాగ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పుణ్యాత్ముల్ని దర్శనం చేసుకోవడం అనేది ఒక మన పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈయన 45 సంవత్సరాల వయసులో సంసార జీవితం అనేది పక్కన పెట్టి ఆ స్వామిని తీర్థయాత్రలో స్వామి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఈ జ్యోతిర్లింగాల యాత్ర చేస్తున్నారు. అలాగే నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఇలా మన నేషనల్ హైవేలో చాలా మంది పాదయాత్ర చేసేవాళ్ళు, జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకునే వాళ్ళు, చార్ధామ్ యాత్ర చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనం అందరం కూడా ఆ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోలేం కాబట్టి, చార్ధామ్ యాత్ర చేయలేం కాబట్టి, మన జీవితంలో మనం ఉన్న ఈ బిజీ లైఫ్ లో మనం వెళ్ళలేం కాబట్టి, ఇలాంటి మహానుభావులు గాని, స్వామీజీలు గాని ఎవరన్నా వెళ్ళినప్పుడు వారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. అలాగే మనం ఈ స్వామీజీలని, మఠాధిపతుల్ని, ఆశ్రమాలని కంపల్సరీ మనం దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మనకి భగవంతుడు అనుగ్రహం కంపల్సరీ కావాలి కాబట్టి, ఆ భగవంతుడి అనుగ్రహం ఇలాంటి స్వామీజీల ద్వారా, మఠాధిపతుల ద్వారా, మన ఆశ్రమాల్లో ఉన్న స్వామీజీల ద్వారా మనకి కలుగుతుంది. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ హిందూ ధర్మ మార్గంలో నడుస్తూ, ధర్మం పాటిస్తూ, సనాతన ధర్మం పాటిస్తూ, గో సంరక్షణ చేపడుతూ, గోవుని మన ఆరాధ్య దైవంగా మనం భావిస్తాం. మీరు వెనకొచ్చింది ప్రసాద్ గారు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హర హర మహాదేవ్, 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 హర హర మహాదేవ్,
హర హర మహాదేవ్ 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 तो मैं किसी दूसरे को बोल सकता हूँ नशा करने के लिए बोलेंगे तुम तो करते हो जैसे ही जैसे నేను తీసుకుని కూడా చెప్పలేను కదా अब आप खुद देते हो तो आप कैसे मना कर दोगे అదే ఇప్పుడు రండి రండి పట్టు మణిగారు సాయి ఎక్కువ తీసుకు మణిగారు ఎలా వచ్చాడు పోలీస్ हर हर महादेव घर घर महादेव जय बोले बाबा की बहुत सारी चीजें हैं जहाँ पे मैंने कई जगह देखी है बलि प्रथा मैं बलि प्रथा का समर्थन नहीं करता वो भी जीव उसमें ही भगवान का वास है तो मैं गुजारिश करता हूँ सभी से ये बलि प्रथा बंद होनी चाहिए हर हर महादेव घर घर महादेव जय बोले बाबा స్వామీజీ వారు తెలియజేసింది ఏంటంటే నేను దారిలో తీర్థయాత్రలో చాలా దిక్కులు చూస్తున్నాను ఈ జంతువుల్ని బలిస్తున్నారు ఈ జంతువుల్ని బలి ఇవ్వడం అనేది మన హిందూ ధర్మం కాదు హిందూ శాస్త్రంలో ఎక్కడ లేదు జంతువులు బలి ఇవ్వడం అనేది అలాగే ఈ ఆవుల్ని కూడా ఈ వెహికల్స్ లో తీసుకువెళ్ళడం చాలా దారుణం ఆవుల్ని తీసుకువెళ్ళి ఎన్ని కబేళాలు తీసుకువెళ్ళి ఈ ఆవులన్నింటినీ చంపడం అనేది చాలా నాకు బాధాకరంగా ఉంది దీన్నంతా కూడా మన హిందువులుగా మనం అందరూ అడ్డుకోవాలని చెప్పేసి స్వామీజీ వారు ఇప్పుడు మనకి తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా అందరూ కూడా మనం ఈ కబేళాలకు వెళ్లి ఆవుల్ని అన్నింటిలో కూడా మనం అడ్డుకోవడం మన హిందువుగా మన అందరూ బాధ్యత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హర హర మహాదేవ్ శంభో శంకర్ జై శ్రీరామ్